ఆదాము అమలు చేసిన ఆజ్ఞ అతిక్రమాన్ని బట్టి, వారికిచ్చిన మాట వాగ్దానమును బట్టి, కాలం పరిపూర్ణమైనప్పుడు ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలన్నీ నెరవేర్చిన కొరకు దేవుడు నరుడిగా భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు ఆయన జీవించి, మరి ప్రియులరా అన్యాయపు తీర్పు పొందిన వాడై, ప్రియులరా ఆయన మరణ శిక్షను పొంది ఘోర సిలువను, ఘోర నిందలను, అవమానములను, భయంకరమైనటువంటి కొరడా దెబ్బలను, మేకులను, మరి సమస్తమైనటువంటి ఆ ఘోరమైన శ్రమలను అనుభవించి కలువరి సిలువలు మనందరి కొరకు, ప్రపంచ మానవుల కొరకు ఆయన మరణించాడు. మార్కు సువార్త ఈ దినం ప్రసంగానికి మూలవాక్యముగా 15వ అధ్యాయము 44వ వచనములో అక్కడ మనం గమనించినట్లయితే, పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి, చాలు ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, పిలాతు ప్రభువుకు మరణశిక్ష విధించాడు. అన్యాయపు తీర్పు పొందినవాడై ప్రభువు పిలువబడ్డాడు. సిలువ మ్రాను మీద ఆయన అంటగొట్టబడినట్లుగా మనం చూస్తాం. ఆ విధంగా 7 మాటలు పలికిన తర్వాత, 7వ మాట తర్వాత ఆయన తలవాల్చి ఆత్మను తండ్రికి అప్పగించాడు. ఎప్పుడైతే ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఆ యొక్క భటుడు ప్రక్కలో బల్లెపోటు పడవగానే జరిగిన అనుభవం ఏంటంటే, పిలాతు అంటాడు, ఆయన ఇంతలోనే చనిపోయాడా. ప్రియులరా, కొంత సమయం 3 గంటల వరకు ఫోన్స్ అన్ని స్విచ్ ఆఫ్ చేసి పెట్టేయండి. ఏం చేయాలమ్మా? స్విచ్ ఆఫ్ చేసి పెట్టండి. లోకాంతి సంబంధం ఉండకూడదు ఈ దేవుని సన్నిధిలో. లేదంటే ఫోన్లన్నీ ప్రతి ఆదివారం పక్కన పెట్టేయండి, ఒక బాక్స్లో పెట్టేయండి. ఎందుకంటే మీరు నాకు డిస్టర్బెన్స్, ఈ పక్క ఇరుగు పొరుగు వాళ్ళ డిస్టర్బెన్స్. కొంత సమయం మనం దేవుని కొరకు వచ్చాం, దేవుని కొరకు కొన్ని సంగతులు మనం నేర్చుకుందాం. ప్రియులారా, పిలాతు అడిగిన మాట ఏంటంటే, ఆయన ఇంతలోనే చనిపోయానా. ప్రియులారా, వాస్తవానికి సిలువ వేయబడిన వారు వారం రోజులు సిలువ మీదే ఉంటారన్నమాట. వాళ్ళ కాళ్ళు చేతులు విరగ్గొట్టి వదిలేస్తారు. ప్రియులారా, ఎంత నీచమైనటువంటి శ్రమ అంటే, ఈ హైవే ప్రక్కన ఉన్నటువంటి ఈ రహదారిలో ఆ సిలువకు కాళ్ళు చేతులు కొట్టబడి ఇరగొట్టబడిన తర్వాత ఆ బాడీలు ఆ సిలువ మీద ఉన్నప్పుడు గ్రద్దలు వచ్చి, కాకులు వచ్చి ఆ బ్రతికి ఉండగానే వాళ్ళు చర్మాన్ని లేక మాంసాన్ని ఇలా మరి దానిని లాగి పీక్కును తింటూ ఉంటాయి. పిల్లలు అలా ఉంటుండగానే మరి ఆ గద్దలు వచ్చి, కాకులు వచ్చి వాళ్ళ యొక్క బ్రతికుండగా నా కళ్ళు పొడిచేసి ఆ కంట్లో నుంచి వచ్చే నీళ్లను అవి తాగుతూ ఉంటాయి. ఎంత వేదన ఒకసారి ఆలోచించండి. అలాంటి క్రూరమైనటువంటి ఈ గ్రీక్ సాంప్రదాయము రోమీలు కూడా అనుసరించి దేశానికి తిరుగుబాటు చేసిన వాళ్ళని, చట్టానికి మతానికి తిరుగుబాటు చేసిన వాళ్ళని, ఆ రోమీలు కాని వాళ్ళని బానిసలకు ఇలాంటి భయంకరమైన శిక్షలు విధించేవారు. అలాంటి నీచమైన శిక్ష భరించినప్పుడు యేసు క్రీస్తు ప్రభు ఎముకలు ఇరగొట్టబడక ముందే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలలోపు 6 గంటలు శ్రమ పడ్డాడు. 6 రోజులు కాదు, ఆ బల్లెపొట్టు పడుచున ముందే ఆయన ఏమయ్యాడు? చనిపోయాడు. అందుకే అన్నాడు, పిలాతు ఆశ్చర్యం వేసింది, వారం రోజుల వరకు చనిపోయారు కదా, ఆయన ఇంతలోనే చనిపోయాడా అని ఆశ్చర్యపడినట్లుగా మనం చూస్తాం. ఈరోజు నా ప్రసంగ అంశం ఏంటంటే, యేసు ఎందుకు చనిపోయాడు? యేసు ప్రభు ఎందుకు చనిపోవలసి వచ్చింది? సృష్టికర్త అయ్యుండి ఆయన భూమి మీదకి మానవుడిగా వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి ఎందుకు ఆయన ఘోరమైనటువంటి ఆ క్రూరమైన ఆ హింస, ఘోరమైన సిలువ, శ్రమ, శిక్ష ఎందుకు ఆయన ఆ విధంగా
చనిపోవలసి వచ్చింది అంటే 7 కారణాలు, ఒక 7 అనుభవాలు ఎందుకు ఆయన చనిపోవలసి వచ్చింది అనే విషయాన్ని మీతో పంచుకోవాలని ప్రభు పేర నేను మనవి చేస్తా ఉన్నాను. చూడండి, మొదటి రీజన్ ఏంటో చూద్దాం. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం రాసుకునేవారు. కొరింథీ మొదటి పత్రిక 15:3. అప్పగించి తిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. చూడండి ప్రియులారా, ఎందుకు యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా సృష్టికర్త అయిన దేవుడు మానవుడిగా వచ్చి ఘోరమైన శిలువ శ్రమలను, ఎందుకు ఆ శిలువలో అంత నీచముగా క్రూరముగా హింసించబడి వస్త్రహీనుడిగా చేయబడి అన్యాయపు తీర్పు నుండి అలా క్రూరముగా చంపబడ్డాడు అనంటే మనుషులందరి పాపముల కొరకు ఆయన మరణించవలసిన అవసరత వచ్చింది. ప్రియులారా, అన్యజనాంగాలు ప్రశ్నిస్తూ ఉన్నారు, 3 మేకులు కంటకొట్టబడిన వాడు ఎందుకు తీసుకోలేకపోయాడని. ప్రియులారా, ఆయన ప్రాణం పెట్టడానికే వచ్చాడు, ఆయన చంపబడడానికే వచ్చాడు. ఆయన చావకపోతే పాపులకు పాప విమోచన లేదు, పాప పరిహారం లేదు. అందుకే ఆయన పాపుల కొరకు ఆయన మరణించడానికి వచ్చాడు. అందుకంటే నేను పాపులను పిలవచ్చాను కానీ నీతిమంతుల్ని రాసుకునేవారు. రోమాపత్రిక ఇక్కడ ఈ రెఫరెన్స్ 5వ అధ్యాయం 8వ వచనం. అలాగే ప్రియులారా, 2వ యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం. 1 యోహాను 2వ అధ్యాయము 1-2 వచనాలు. ప్రియులారా, ఈ మాటలు రోమాపత్రిక 5-6 వచనాలు మీరు రాసుకోండి. ఇప్పుడు చదువుదాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు, చూడండి, ఇంకను మనం పాపములో ఉండగానే, ఇంకా మనం పుట్టలేదు, ఇక మనం పాపం చేయలేదు, ఇక పాపము చేస్తూ ఉండగానే యేసుక్రీస్తు మన కొరకు మరణించాడు. ఎంత మంచి దేవుడండి. ప్రియులారా, ఆదాము మొదలుకొని అంచె తీర్పు వరకు ఎంతమంది, ఎన్ని రకాలైన జనాంగాలు వస్తూ ఉంటాయో, పుడుతూ ఉంటారో, చచ్చిపోతూ ఉంటారో, ఆ మనుష్య జాతి కొరకు మనుషులందరూ జన్మ కర్మ పాపులు. ఈ పాపులందరి కొరకు ఆయన మన కొరకు మరణించాడు. ఆయన ఎంతలోనే మరణించాడంటే, ఎందుకు మరణించాడంటే మన పాపముల కొరకు మరణించాడు. మనం పాడతాం, మనకై యేసు మరణించే మన పాపముల కొరకే నిత్య జీవము నీచుటకే సాచుండు సజీవుడా నిత్య జీవము నీచుటకే సాచుండు సజీవుడాయే మన అతిక్రమముల కొరకు మన దోషముల కొరకు మన అతిక్రమముల కొరకు మన దోషముల కొరకు మన నాదుడు శిక్షనుంది మనకు స్వస్థతనుగే మన నాదుడు శిక్షనుంది మనకు స్వస్థత కలిగే మనకై యేసు మరణించే మన పాపముల కొరకే
నిత్య జీవము నీచుటకే సాచుండు సజీవు నాయే నిత్య జీవము నీచుటకే సాధ్యుడు సజీవుడాయే. కాబట్టి పాపం ద్వారా వచ్చిన జీతం ఏంటమ్మా? ఆ మరణాన్ని మన కొరకు ప్రభు సిలువలో ఆయనందుకు పనిష్మెంట్గా ఆయన మరణించాడు. ఆయన మరణించాడు, మనలను బ్రతికించాడు. పాపము మనిషిని చంపేస్తూ ఉంది, పాతాళం అనే మరణానికి అప్పగిస్తూ ఉంది. అగ్నిగుండానికి వెళ్ళిపోతున్న ఈ పాపం ద్వారా ఈ పాపపు ప్రపంచ మానవులందరినీ విడిపించుట కొరకు మన పాపముల కొరకు సిలువలో ఆయన క్రూరముగా చంపబడ్డాడు, మరణించాడు. అందుకే రోమాపత్రిక 5వ అధ్యాయం 6వ వచనములో కూడా ఈ విధంగా వ్రాయబడింది. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగానే క్రీస్తు యొక్క కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. ఒకరిని చనిపోవటారు. చూడండి, మనం ఇంకా బలహీనంగా ఉండగానే, మనం ఇంకా పుట్టకముందే, పుట్టి ఇంకా పాపము చేయకముందే, బలహీనులమై భక్తిహీనులుగా మారకముందే యేసు ప్రభు 2025 సంవత్సరాల క్రితం ఆయనే భూమి మీదకి వచ్చి మన భక్తిహీన క్రియల కొరకు ఆయన ఏం చేశాడమ్మా? మరణించాడు. అందుకు మరణించాడు. అది రీజన్. క్రైస్తవేతరులు ఎవరు అడిగినా ఈ యొక్క రీజన్ బైబిల్లో ఉన్నది మనం చెప్పాలి. వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పాలి. ఎందుకు ఆ 3 మేకుల నుంచి ఆయన విడిపించుకోలేదు అంటే, నిన్ను బ్రతికించడానికి ఆయన అలా చనిపోయాడని చెప్పండి. ప్రియులారా గమనించండి. అందుకనే మన పాపముల కొరకు క్రీస్తు ఏమయ్యారండి? మరణించాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. చదువుదాం. 1 యోహాను 2:1-2 చదువమ్మా. మీరు పాపము చేయకుండుటకై అమ్మా ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడను యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. చూడండి ప్రియులారా, మన ఎవడైనా పాపము చేసిన యెడల ఆ పాపము కొరకు తండ్రి రొమ్ము నానుకొని, అయ్యో నా బిడ్డ ఇంకా తప్పు చేస్తుంది, క్షమించు దేవా, శిక్షించగాని తండ్రి అనే కుమారుడైన ఉత్తరవాది తండ్రి దగ్గర సిఫార్సు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎంత ప్రేమ! ఇంకా నీ మీద అంత ప్రేమ ఉంది. ఈ గుడ్ ఫ్రైడే రోజు మరలా ఆయన సిలువేస్తున్నావా? మరలా పాపము చేసి ఆయనకు మరలా దినదినము వేదన కలిగిస్తున్నావా? ఒకసారి ఆలోచన చేయి. ఈ యొక్క శుభ శుక్రవారం మందు నీ కొరకు చనిపోయిన ప్రభు గాయాలు మరలా రేపకుండునట్లుగాను, మరలా ఆయనను సిలువేయకుండునట్లుగాను జీవించుట కొరకు ప్రయాసపడదాము. ప్రియులరా, ఎందుకు ఆయన చనిపోవలసి వచ్చిందంటే, మానవులందరి పాపముల కొరకు ఆయన నీతిమంతుడిగా మన కొరకు తన రక్తాన్ని చిందించి మరణించవలసి వచ్చింది. ఇది మొదటిది. రెండవ రీజన్ మనం ఆలోచన చేద్దాం. ప్రియులరా, రెండవ రీజన్ బైబిల్ గ్రంథములో నుండి లేఖనాలు ఈ విధంగా చెప్తూ ఉన్నాయి. చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన యెడల సమాధానపరచబడిన వారమై ఆయన దీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదము. చూడండి ప్రియులారా, రెండవ రీజన్ ఏంటంటే, శత్రువులమైపోయిన మనము. ఎవరికి శత్రువులం? నీ పక్కన ఉన్నవాడికా? నీ వెనకాల ఉన్నవాడికా? లేకపోతే సంఘములో ఉన్నవారికా? పాస్టర్ గారా నీ శత్రువు?
అమ్మా ఎవరు శత్రువులు అయిపోయాం మనం? పాపాన్ని బట్టి దేవునికి శత్రువులం అయిపోయాం మనం. ఎవరికి శత్రువులం అయిపోయాం? దేవునికి శత్రువులమై దేవునికి దూరం అయిపోయిన మనము, పాపమని అడ్డుగోడ దేవునికి మనకు అడ్డొచ్చింది గనుక ఆయన మన మీద కోపగించుకున్నాడు గనుక ఆ శత్రుత్వాన్ని సంహరించడానికి, ఆ తండ్రితో మనలో మరలా ఐక్యపరిచి సమాధానపరచడానికి దైవ కుమారుడుగా యేసుక్రీస్తులో మరణించవలసి వచ్చింది. ప్రియులారా, తండ్రితో సమాధానపరచడానికి. ఎవరితో సమాధానపరచడానికి? తండ్రితో. సిల్వలో నాకై మార్చెను యేసు రక్తము, సిలువలో నాకై కార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను కార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు పాడదాం అందరం. రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. మొదటి చరణం. సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. కాబట్టి ప్రభునందు ప్రియమం దేవుని పిల్లారా, ఆయన దూరస్తులమైన మనలను తండ్రికి సమీపస్తులుగా, పరలోక దేవునికి సమీపస్తులుగా చేయుట కొరకు ఆయన సిలువలో తన కుమారుని పంపి మరణింపజేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం ప్రకారం, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు, ఇప్పుడు క్రీస్తు యేసునందు, క్రీస్తు రక్తము వలన క్రీస్తు ప్రాణము వలన సమీపస్తులైనారు. చూడండి, గత కాలము ఆయన నెరగక దూరస్తులమైపోయిన మనము ఇప్పుడు ఆయన రక్తం చిందించి ప్రాణం పెట్టిన తర్వాత ఆ తండ్రికి, పరలోక దేవునికి మనము సమీపస్తులమైపోయాం, ఐక్యపరచబడ్డాం, ఆయన మనం కలిసిపోయాం. ప్రియులారా, అందుకు ఆయన మరణించవలసి వచ్చింది. ఒకసారి ఆలోచన చేద్దాం. ఎందుకు ఆ పరలోకపు దేవునికి నీకు సంబంధం ఉందా? ఇప్పుడు దూరంగా ఉన్నావా? ఇంకను ఏదైనా ఒక బలహీనత అడ్డుగా ఉంటే ఇంకను ఆయనకి మనకి దూరం పెరిగిపోతూ ఉంటుంది. యేసుక్రీస్తు నీ కొరకు మరణించాడు, అందుకోసమే నిన్ను ఆయనతో ఐక్యపరచడానికి. ఎంత మంచి దేవుడు. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం ప్రకారంగా అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, అదేమనగా దేవుడు మన అపరాధములను వారి మీదంటే ఎవరైతే పాపము చేశారో మన మీద మోపకుండా క్రీస్తునందు
తనతో సమాధాన పరుచుకొనుటకు సమాధాన వాక్యమును ఆ సమాధాన వాక్యము మాకు అప్పగించును. మాకు అప్పగించెను. చూడండి ప్రియులారా, ఆయనతో సమాధాన పడ్డానికి ఆయన మన కొరకు మరణించాడు. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. కీడు చేసి శ్రమ పడుట కంటే, చూడండి ప్రియులారా, ప్రభు మన కొరకు మేలే చేసి శ్రమ పడ్డాడు. సిలువలో కీడే మాత్రం చేసేవాడు. కొట్టేవారిని కొట్టలేదు, ఉమ్ము వేసేవారిని తిరిగి ఉమ్ము వేయలేదు, తిట్టేవారిని తిట్టలేదు. సమస్తమైనటువంటి నిందలు, అవమానాలు అన్ని సిలువ శిక్షను భరించి మనలను తండ్రితో సమాధానపరిచాడు. అందుకే ఆయన మరణించవలసిన అవసరం వచ్చింది. 3వ రీజన్ చెప్తూ ఉన్నాను. ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాల ప్రకారంగా ఆయన ఏలయనగా ఎంత మాత్రమను దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము 2:14 కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. చూడండి, యేసు శరీరధారిగా వచ్చి ఎందుకు మరణించాడు? మన వంటి శరీరం ధరించుకొని రక్తమాంసములలో పాలివాడయ్యాడని అంటేనట, జీవితకాలమంతా పాపం ద్వారా వచ్చిన జీతం మరణం అనే అగ్నిగుండం అనే భయముతో బ్రతుకుతున్న ఈ పాపము ప్రపంచానికి ఆ భయము నుండి, ఆ దాసత్వం విడిపించడానికి, ఆ మరణ బలము కలిగిన అపవాదిని తన మరణము ద్వారా ఓడించి దాని మరణపములు విరిచేయడానికి ఆయన మరణించాడు. ఇది రీజన్. ప్రభునందు ప్రేమ దేవుని పిల్లారా, మన మరణాన్ని తీసివేయడానికి, మనకు మరణ భయము లేకుండా చేయడానికి, నిత్యాగ్నిగుండము నుండి తప్పించడానికి, అపవాదిని ఆయన మరణం ద్వారా మరణంప చేయడానికి ఆయన మరణించాడు. ప్రియులారా గమనించండి. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారయుండగా ఆయన మిమ్ములను క్రీస్తుతో కూడా బ్రతికించను. మనం అందరము ఏంటట చచ్చిపోయిన వారంగా ఉన్నాం. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిపోయిన మనలను క్రీస్తుతో కూడా బ్రతికించడం కొరకు ఆయన మరణించవలసి వచ్చింది. ఆయన చచ్చి మనల్ని బ్రతికించాడు. ఎంత మంచి అనుభవం, ఎంత మంచి అనుభవం. ప్రియులారా, ఈ మరణ భయము నుండి విడిపించడానికి, ప్రియులారా, ఆ మరణ బలము కలిగిన అపవాదిని ఓడించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. చాలా సంవత్సరాల క్రితం. జాగ్రత్తగా విందాం. అమ్మా, అందరూ వింటున్నారా? కాస్త అలాగే అడ్జస్ట్ అవ్వండి. జాగ్రత్తగా విందాం. చాలా సంవత్సరాల క్రితం ఒక తండ్రికి ఒక కుమార్తె కలదు. జాగ్రత్తగానండి. ఒక తండ్రికి ఒక కుమార్తె కలదు. అల్లాను ముద్దుగా పెంచుకుంటున్నాడు. యుక్త వయసు వచ్చే సమయానికి ఆ కుమార్తెకు గుండె బలహీనమై హార్ట్ సంబంధమైన ప్రాబ్లం వచ్చింది. డాక్టర్లు అన్నారు ఈమె చనిపోద్ది, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చెయ్యాలి, హార్ట్ను మార్చాలి, గుండె ఇచ్చేవారు కావాలి. ఏమివ్వాలి? లేకపోతే చనిపోద్ది. ఆ విషయం ఇంట్లో ఎవరికి తెలియదు. తన కుమార్తె కూడా తెలియకుండానే ఇది డాక్టర్ గారు తండ్రికి మాత్రమే చెప్పాడు ఈ సంగతి. ప్రియులారా, ఇప్పుడు కొద్ది రోజుల తర్వాత ఆ కుమార్తెకు జన్మదినం వస్తుంది. ఆ కుమార్తె చాలా ఆనందపడుతుంది. నాకు పుట్టినరోజు వస్తుంది. కానీ డాక్టర్లు అన్నారు ఈలోపు ఆమె మరణిస్తుంది, ఈలోపు గుండె ఆపరేషన్ చేస్తే బ్రతుకుతుంది. ఎవరైనా ఆమె బ్లడ్కి సరిపోయిన గ్రూప్
ఆమె ఆ యొక్క హార్ట్కి మ్యాచ్ అయ్యేది అన్ని విషయాలు కావాలని చెప్పారు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ విషయం తండ్రి ఒక్కడే మదన పడిపోతున్నాడు. ఇంట్లో ఎవరికి చెప్పలేదు ఈ సంగతి. ప్రియులారా గమనించండి. అప్పుడు ఒక రాత్రి తండ్రి ఒక నిర్ణయానికి వచ్చాడు. తన కుమార్తె పుట్టినరోజు జన్మదినానికి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఆమెకు ఇవ్వాలని ఆ తండ్రి తన కుమార్తె యొక్క డైరీలో ఒక మాట రాస్తాడు. అమ్మ, నీ జన్మదిన పుట్టినరోజుకి ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను అని చెప్పి వ్రాస్తూ, ఆ గిఫ్ట్ ఏదో కాదు, నీ గుండె బలహీనతను నువ్వు మరణిస్తున్నావు, కానీ నా గుండె నీకు ఇచ్చి నేను మరణిస్తాను, నీ కొరకు నేను బ్రతికిస్తానమ్మా, ఇదే తండ్రిగా నేను నీకు ఇచ్చే ఘనమైన బహుమానం అని చెప్పి రాస్తాడు. ప్రియులారా, సరే, పుట్టినరోజుకి ముందే తండ్రి హాస్పిటల్ తీసుకెళ్తాడు. హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ప్రియులారా ఆపరేషన్ జరుగుతుంది ఇద్దరికిని. తండ్రి గుండె తీసి కుమార్తెకు అమరుస్తారు. తండ్రి మరణిస్తాడు. ఈ సంగతి ఇంట్లో ఎవరికని తండ్రి ఎందుకు మరణించాడో తెలియదు. ప్రియులారా, తల్లికి తెలిసింది. ఆ తర్వాత కుమార్తె గోప్యంగా ఉంది, చాలా ఏడ్చారు. ఆమె ఎంతో ఆరోగ్యముగా చక్కగా ఆమె బ్రతికింది. కొద్ది దినాలు అయిన తర్వాత ఆమె పుట్టినరోజు సందర్భంగా తన డైరీ అలా తీస్తూ ఉండగా ఆ డైరీలో తండ్రి రాసిన మాటలు గుర్తొచ్చే. వెంటనే ఆమె ఎక్కెక్కి ఏడుస్తూ, డాడీ, నా కొరకు నువ్వేం చేసావు? ప్రాణం పెట్టావు. నేను నీ కొరకు బ్రతుకుతాను, నీకు మంచి పేరు తీసుకొస్తాను, నీ కొరకే నా జీవితం అంతా అంకితం చేస్తాను ఆయన, నీ ఆశయాలు నేను నెరవేరుస్తానని చెప్పి ఆ కుమార్తె తండ్రి ఇచ్చినటువంటి ఆ త్యాగానికి ఆమె తండ్రిని శ్లాఘించి గొప్ప చేసి తండ్రి అడుగుజాడల్లో ఆమె బ్రతికింది తన బ్రతుకు కాలమంతా. ప్రియులారా, సరిగా 2025 సంవత్సరాల క్రితం ఒక తండ్రి ఒక కుమార్తె కొరకు చేస్తే ప్రపంచ మానవులందరూ నాశనం అనే మరణానికి వెళ్ళిపోతుంటే దేవుడే తన కుమారుని పంపి మనందరి పక్షముగా సిలువలో మరణింపచేసి మనల్ని బ్రతికించాడు. అగ్నిగుండములో యుగ యుగాలు కాలవలసిన పరిస్థితి లేకుండా చేశాడు. నీవు ఎంత కృతజ్ఞత కలిగి బ్రతకాలి? ఎలా జీవిస్తున్నావు నువ్వు ఆయన కొరకు? ఎలా బ్రతుకుతున్నావు ఆయన కొరకు? ఆయన ఆశయాలు, ఆయన అనుభవాలు, ఆయన మార్గములో ఆయన చెప్పినట్లుగా ఆయన కొరకు ఆయన జీవితంలో ఆయన మార్గములో నువ్వు నడవడానికి నీవు ఒకవేళ ఆయన చేసిన త్యాగానికి నీవేమన్నా రుణస్తుడిగా బ్రతుకుతున్నావా? ఆయన క్రియలు ఏమైనా నీలో ఉన్నాయా? ఇంకా మరలా ఆయన సిలువేస్తున్నావా? ఒక్కసారి ఈ గుడ్ ఫ్రైడే రోజు ప్రభు నిన్ను అడుగుతున్నాడు. నేను నీ కొరకు ప్రాణం పెట్టాను, నిన్ను బ్రతికించాను, నా కొరకు నువ్వు బ్రతకవా? నా కొరకు నువ్వు జీవించవా? నా కొరకు ఇంకా ఈ పాపపు లోకములో పాపములో ఉండి నువ్వు చస్తావా? ఇంకా నేను చేసిన త్యాగం నీ విషయంలో వ్యర్థం చేసుకొని నరకానికి వెళ్తావా అని ప్రభు ఈ గుడ్ ఫ్రైడే రోజు అయినా నువ్వు మారుతావా? ఒక ప్రశ్న నన్ను దేవుడు అడుగుతున్నాడు. అలాంటి మార్పు ఏదైనా ఉందా? ఎందుకు మరణించాడు ఆయన అంటే మరణ భయమును విడిపించడానికి, మరణ బలం కలిగిన వాడిని ఓడించడానికి ఆయన నీ కొరకు సిలువలో ఏమయ్యాడమ్మా? మరణించాడు. పాపముల చేతను అపరాధములతో చచ్చిన మనల్ని బ్రతికించడానికే ఆయన తండ్రిగా మన కొరకు ఈ గొప్ప కార్యమును చేశారు సిలువలో. ఇది 3వ రీజన్. 4వదిగా తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. సహోదర ప్రేమను గూర్చి మీకు రాయనక్కరలేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే ఏర్పరచెదరి. అలాగుననే మాసిదోనియా యందంతటా. గలతీ 5:20 చదువు. గలతీ 5:20 అక్కడేమో రాయబడిందో చూద్దాం. విగ్రహారాధన, ద్వేషమును. ఒక్క నిమిషం. కొరింథీ 5:14-15 వచనాలు చదువు. కొరింథీ 2వ కొరింథీ అక్కడేం రాయబడిందో చూద్దాం. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక
మృతి పొందురని అందరూ మృతి పొందురని జీవించు వారికి మీదట జీవించు వాడికి మీదట తమ కొరకు కాక తన కొరకు కాక తమ నిమిత్తము తన నిమిత్తము మృతి పొంది తిరిగి తిరిగి లేచిన వాని కొరకు జీవించుట కొరకు అందరి కొరకు మృతి పొందెను. ఆయన అందరి కొరకు మృతి పొందెను. చూడండి ప్రియులారా, ఎందుకు ఆయన జీవించిన 4వ రీజన్ లో మృతి పొందాడు అంటే, ఆయన ఎందుకు మరణించాడంటే మనము ఆయన కొరకు ఇక మీదట మన కొరకు కాక ఆయన కొరకు జీవించడానికి ఆయన మన కొరకు మృతి పొందాడు. కాబట్టి పేతురు మొదటి పత్రిక 2:24 చదువుదాం. పేతురు మొదటి పత్రిక 2:24. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. చూడండి, ప్రభునందు ప్రియమం దేవుని పిల్లారా, ఆయన ఎందుకు మ్రాను మీద వ్రాలాడి చనిపోయాడంటే పాపముల విషయంలో చనిపోయి నీతి విషయంలో బ్రతకాలని, జీవించుట కొరకు. పిల్లరా, ఆయన కొరకు మనం ఏం చేయాలట? ఆయన మన కొరకు చచ్చిపోయాడు. నీవు నేను ఆయన కొరకు జీవించాలి, బ్రతకాలి, ఆయన కొరకే జీవించాలి. అందుకనే జీవింతుని ఇక మీదట నా కొరకే కాదు నీ కొరకు జీవింతునని ఒక పాట భక్తుడు రాస్తాడు. చాలా చక్కని కీర్తన అది. ప్రియులారా, రోమా పత్రిక 14వ అధ్యాయము 7వ వచనములో 6-7 వచనాల్లో కూడా మనం చూస్తాం. లక్ష్య పెట్టుచున్నాడు తినువాడు, చెల్లించుచున్నాడు గనుక ప్రభు కొరకే తినుచున్నాడు. 7వ వచనం చదివేమ్మా. తన కోసమే బ్రతకడు ఎవడను, తన కోసమే చనిపోడు. మనము బ్రతికినాను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. చూడండి, అపోస్తులైనటువంటి పౌలు రోమీ సంఘానికి రాస్తూ ఉన్నాడు, మనము చనిపోయినను బ్రతికినను ప్రభు కొరకే బ్రతుకుచున్నాము, జీవిస్తున్నాము అంటాడు. మరి మనం బ్రతుకుతున్నామా ప్రభు కోసం? మనం బ్రతకాలని మన కొరకు ఆయన చనిపోవలసి వచ్చింది. గలతీ 5:19-21 ప్రకారంగా కూడా మీరు ఆలోచన చేయండి. మనం ఆయనతో కలిసి జీవించడానికి ఆయన మన కొరకు చావలసినటువంటి వాడుగా మనం చూస్తూ ఉంటాం ఈ మాటల్లో. ప్రియులారా, ఇది 4వ రీజన్. 5వదిగా మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ప్రాణమిచ్చుటకును వచ్చునని చెప్పాను. చూడండి, ఆయన ఒకటి పరిచర్య చేయడానికి వచ్చాడు, ఒకటి సువార్త సేవ, 2 మానవ సేవ. ఎందరో చనిపోయిన వారిని బ్రతికించాడు, రోగులను బాగు చేశాడు, రకరకాల అద్భుతాలు చేశాడు. ప్రభునందు ప్రియమం దేవుని పిల్లరా, ఆయన పరిచర్య చేయడానికి వచ్చాడు. మనలనట క్రయధనముగా ప్రాణం పెట్టి మరణించడానికి, విమోచన క్రయధనముగా ఆయన మరణించడానికి, ప్రాణం పెట్టడానికి అనేకుల కొరకు వచ్చాడు. క్రయధనముగా వచ్చాడు. క్రయం, విక్రయం. విక్రయం అంటే ఏంటమ్మా? అమ్మడం. క్రయం అంటే కొనడం. క్రయం అంటే, విక్రయం అంటే అమ్మడం, క్రయం అంటే కొనడం. మన పాపముల చేతను అపరాధముల చేతను బంధించబడి మరణానికి వెళ్ళిపోతున్న వాళ్ళని ఆయన కొనుక్కున్నాడు, తన రక్తమిచ్చి కొన్నాడు. ఏమిచ్చి కొన్నాడు? తన ప్రాణం పెట్టి కొన్నాడు. మీకు కావాలంటే ప్రకటన గ్రంథములో ఈ మాటలు మనం చూస్తూ ఉంటాం. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీకే ప్రభు, ఆధారము ఆశ్రయ
నన్ను కొన్న తండ్రి, నన్ను కన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కొన్న తండ్రి, నన్ను కన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీకే ప్రభు. ఆధారము ఆశ్రయము నీవే నా యేసు, నీవే నా యేసు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని విప్పుటకు యోగ్యుడవు, వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, భాషలు మాట్లాడేవారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు క్రొత్త ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. చూడండి ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభు తన ప్రాణం పెట్టి ఆయన మరణించి మనల్ని కొన్నాడు. ఆయనకు ఒక రాజ్యముగా చేసేసాడు తండ్రికి. ప్రియులారా, ఎందుకు యేసు క్రీస్తు ప్రాణం పెట్టాడు? ప్రాణం పెట్టాడంటే మరణించాడు అంటే ప్రియులారా, మనల్ని కొనుక్కోవడానికి, తండ్రికి అప్పగించిన ఒక రాజ్యంగా చేయడానికి ఆయన మరణించాడు. ఇది రీజన్. ప్రియులారా గమనించండి, ఇలా నిన్ను కొన్న నీ తండ్రిని నిన్ను ఎంతగా వెల ఇచ్చి నీ పాపము నుంచి విడుదల పొందడానికి నీ దగ్గరున్న డబ్బు వెల చెల్లదు. ఆయన రక్తాన్ని నువ్వు కొనలేవు. ఉచితముగా ఆ గొప్ప రక్తాన్ని ఆయనే చిందించి, ఆ పరిశుద్ధ రక్తాన్ని వెల ఇచ్చి అపవాదిని నిన్ను విమోచించి ఆయన నిన్ను తండ్రికి ఒక రాజ్యముగా చేసేసాడు, ఒక ప్రజగా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, ఇప్పుడు నీవు ఆయన బిడ్డగా ఉన్నావా? ఆయన ప్రజలుగా జీవిస్తున్నారా? ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీవు ఆయన కొరకు బ్రతకాలనేది ఆయన ఆశ. ఇంత విలువ పెట్టి కొనబడ్డాం మనం. చూడండి, కొరింథీ పత్రిక మొదటి పత్రికలో వ్రాయబడింది ఆ మాట. 6:19 చదువుదాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలమై ఉన్నది అని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. చూడండి ప్రియులారా, మనం ఎవరమమ్మా? విలువైన క్రీస్తు ప్రాణం పెట్టి నిన్ను కొన్నాడు, నిన్ను కన్నాడు సిలువ ఆ ప్రసవ వేదన పడుతూ. కనుక నీవు ఆయన సొత్తైన ప్రజగా ఉన్నావా? ఒకసారి ప్రశ్నించుకుందాము. ఇది ఆ 4వ రీజన్. 5వ రీజన్. 6వ రీజన్ ఏంటో చెప్తున్నాను. రోమాపత్రిక 5వ అధ్యాయము 9వ వచన ప్రకారంగా, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా చేయబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా, ఆయన మరణము ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుచు ఉన్నాము. ప్రియులారా, ఆయన రక్తం, ఆయన ప్రాణము ద్వారా, ఆయన ప్రాణం, రక్తము చిందించి ఆయన ప్రాణం పెట్టుడు ద్వారా మనలను నీతిమంతులుగా చేసి ఉగ్రత నుండి, అంటే పాతాళమని అగ్నిగుండము నుండి, అగ్ని ఆరదు, పురుగు యుగాల వేదనకరమైన ఆ భయంకరత్వము నుండి, ఆ రెండవ మరణము నుండి నిన్ను విడిపించుటకు ఆయన మరణించవలసి వచ్చింది సిలువలో. ఎంత మంచి అనుభవం! ఉగ్రత అనే అగ్నిగుండము నుండి. ప్రియులారా, రక్షించుకున్న ప్రభువుకి నీవు ఎంత రుణస్థుడివై బ్రతకాలి. ఒక్కసారి ఆలోచన చేయండి, ఒకసారి ఆలోచన చేయండి. ప్రియులారా, ఆ 7వ రీజన్ చెప్తున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం మనందరికీ తెలిసిన వాక్యమే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా
ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఎందుకు తండ్రి కుమారుని భూమి మీదకి పంపాడంటే ఆయన మన కొరకు సిలువలో ప్రాణం పెట్టడానికి. ఆయన యందు ఎవరు విశ్వాసం ఉంచి నమ్ముకుంటారో, ఆయన కలిగి ఉంటారో వాళ్ళందరి జీవితాలలో నశించిపోకుండా నిత్య జీవం పొందడానికి. నిత్య జీవం అంటే పరలోకం. రాసుకోండి, నిత్య జీవం అంటే ఏంటమ్మా? పరలోకం. పరలోకములో నీవు యుగ యుగాలు ఆయనతో ఉండుట కొరకు, ఆ మహిమ లోకములో, ఆ సుందరమైన లోకములు, ఏడ్పు లేని, మరణము లేని, ఆకలి లేని, దాహము లేని ఆ బంగారు వీధులు గుండా ఆ మహిమ లోకములో నీవు ఆయన కలిగి ఆయన పట్టుకొని ఆ మహిమలో సంచరించడానికి, ఆ కిందున్న అగ్నిగుండమును తప్పించి ఆ పరలోకములో నీవు యుగ యుగాలు జీవించుట కొరకు ప్రభువే ఈ లోకంలోనికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టవలసి వచ్చింది. ప్రియులారా, ఎంత మంచి అనుభవం. కాబట్టి పిలాతు అన్నాడు, ఇంతలోనే ఆయన మరణించాడా? అవును, ఆయన మరణించాడు. ఆయన ప్రవచనాల ప్రకారంగా మరణించాడు, ఆజ్ఞల ప్రకారంగా నెరవేర్చి మరణించాడు, తండ్రి ప్రణాళిక ప్రకారంగా వచ్చాడు. ఆయన ఎముకలలో ఒక్కటైన ఇరవకముందు ఆయన మరణించాడు. అందుకే మరణించవలసి వచ్చింది. ఇంకా బ్రతికి ఉంటే ఆయన ఎముకలు విరిచేస్తారు. అప్పుడు ప్రవచనాలన్నీ ఏమైపోతాయి? అవి ఒట్టివైపోతాయి. అందుకనే ఆయన మరణించాడు. ఎందుకు మరణించాడు ఆయన అంటే, ఒకటి, మనుషులందరి పాపముల కొరకు, మనుషులందరి అపరాధముల కొరకు, శత్రువులమై ఉన్న మన జీవితాలలో భక్తిహీనులమైన మనలను ఆయన మరణించాడు, మనలను పరిశుద్ధపరచాడు. రెండవదిగా, తండ్రితో సమాధానపరచడానికి, సమీపస్తులను చేయడానికి, దూరస్తులం అయిపోయిన మనలను, శత్రువులం అయిపోయిన మనలను సమీపస్తులను చేయడానికి ఆయన మరణించాడు. మూడవదిగా, మరణ భయము కలిగిన మనలను విడిపించడానికి, మరణ బలం గల వాడిని ఓడించడానికి, తన మరణం వలన వాడిని ఓడించడానికి మరణించాడు. ప్రియులారా, పాపముల చేతను అపరాధం చచ్చిన వారినైనా మనలను విడిపించడానికి ఆయన విడుదల పొందినట్టు, ఆయన ఆ మరణ బలం కలిగిన వాడిని ఓడించుటకు ఆయన వచ్చాడని మనము లేఖనం ప్రకారం మనం చూస్తున్నాం. నాలుగవదిగా, ఆయనతో కూడా మన కొరకు బ్రతకుండా ఆయన కొరకు బ్రతకాలని ఆయన మరణించాడు. ప్రియులారా, ఆలోచన చేయండి. ఆయన కొరకు ఏమైనా జీవిస్తున్నావా నువ్వు? ఆయన కొరకు ఏదైనా బ్రతుకుతున్నావా నువ్వు? ఒకసారి ఆలోచన చేయండి. ఐదవదిగా, పరిచర్య చేయడానికిని, మనలను కొనుక్కోవడానికిని ఆయన ప్రాణం పెట్టి మరణించవలసి వచ్చింది. ప్రియులారా, ఆరవదిగా, ఉగ్రతని అగ్నిగుండమును రక్షించడానికి మరణించవలసి వచ్చింది. ఏడవదిగా, నిత్య జీవమును పరలోకాన్ని ఇవ్వడం కొరకు ఆయన మరణించవలసి వచ్చింది. ఇన్ని రీజన్స్ ఉన్నాయి ఆయన మరణించడానికి. ప్రియులారా, నీకు శాంతి, సమాధానం, వ్యాధుల నుంచి విడుదల, అన్ని రకాల సమస్యల పరిష్కారము ఆయన మరణమే మనకి పరిష్కారం. సరే, ఆయన శరణు మనం కోరుకోవాలి. అందుకే మనం పాడతాం, సిలువే సిలువయందే మూర్తి
శరణు శరణు నా ప్రభువా దురిత దూరుడా నీ దరి చేరితిరా దురిత దూరుడా నీ దరి చేరితిరా నీ సిలువయే నా శరణం యేలురా. కాబట్టి చనిపోయిన మనకు ఆయన మన కొరకు చనిపోయాడు, మనం ఆయన కొరకు బ్రతుకుదాం. ఎంతకాలం బ్రతుకుతాం ఈ భూమి మీద చెప్పలేము కావండి. కానీ కొంతకాలమే ఉండే ఈ బ్రతుకుల్లో ఆ కొంతకాలాన్ని ప్రభు కొరకు మనం అప్పగించుకుంటూ జీవిస్తూ శాశ్వతమైనటువంటి ఆ లోకములో యుగాలు జీవితాం. కనుక ఈ కొంతకాలం ఆయన కొరకు బ్రతుకుతూ అంతకాలం యుగాలు ఆయనతో ఉందా, కొంతకాలం ఆయన కొరకు బ్రతకుండా అంతకాలాన్ని పోగొట్టుకుంటే ఇంకా మనలాంటి భయంకరుడు మరొకడి ఉండడు. కాబట్టి కృతజ్ఞత కలిగి యుగాలు జీవించిన కొరకు ఈ కొంతకాలాన్ని మనం చచ్చిపోయే లోపు ఆయన కొరకు బ్రతుకుతా, మన కొరకు మనం నిలిచినట్టు ఒక తీర్మానం, ఒక త్యాగం, ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవచ్చు. మనము మిగిలిన సమయంలో ముందుకు సాగదాం. అట్టి దీవెన ఆయన మరణం వల్ల వచ్చిన సకల దీవెనలన్నీ త్రియేక దేవుడు మనకెల్లరికూ సంపూర్ణంగా మహాశుక్రవారం రోజు అందించి ఆయన నిత్య రాజ్య వారసులుగా యుగాలు ఆయన బ్రతుకుట కొరకు మనలను బ్రతికించి మహిమ నొందును గాక.